స్వాగతం. అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఈరోజు భూమి సంబంధిత శాసనములు అనేటువంటి రచన నుండి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదలాయింపు నిషేధ చట్టము 1977లోని అంశాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చట్టం ఇదే. భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూములను, ఇండ్ల స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ఎంతో కాలంగా ఉన్నదే. ఇందుకు సంబంధించినదే ఈ చట్టం. దీనినే భూమిని అసైన్ చేయడమని అంటారు. ఆ విధంగా భూమిని అసైన్ చేసే క్రమంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. ఆ భూములు ఏ విధంగా అన్యాక్రాంతం చేయకూడదన్నది ఆ షరతులలో ప్రధానమైనది. అయితే అనేక కారణాల వలన ఆ విధంగా అసైన్ చేయబడిన భూములలో చాలా భాగం అన్యాక్రాంతం చేయబడ్డాయి. అటువంటి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఆ విధంగా స్వాధీనం చేసుకోబడ్డ భూములు తిరిగి భూమి లేని పేదలకే పంచాలని కమ్యూనిస్ట్ పార్టీలు, మరికొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో 8/2007 చట్టం ద్వారా ఈ చట్టం సవరించబడింది. ఈ సవరణతో సమస్య మరీ జటిలమైంది. భూ పోరాటాలు ఉధృతమవుతున్నాయి. ఇందువలన ఈ చట్టం యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఈ చట్ట నిబంధనలను పూర్తిగా పొందుపరచడం జరిగింది. అయితే అందులో సెక్షన్ 1 సంక్షిప్త నామము పరిధి. అందులో 1 ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 అని వ్యవహరించబడుతుంది. నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ అంతటికీ ఈ చట్టం వర్తిస్తుంది. నెంబర్ 3 21/1/1977 నుండి ఈ చట్టం అమలులోనికి వస్తుంది. అంటే సెక్షన్ 2 యొక్క నిర్వచనాలు చూద్దాం. సందర్భానుసారంగా ప్రత్యేకార్థం ధ్వనించిన ఎడల ఈ చట్టమునకు సంబంధించి కొన్ని పదాలకు అర్థం చూద్దాం. 1 అసైన్ చేయబడిన భూమి అంటే తత్కాలకమునకు అమలులో ఉన్న నిబంధనలను అనుసరించి భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అసైన్ చేయబడిన భూమి అనబడుతుంది. అంటే బదలాయింపు చేయకూడదనే షరతుకు లోబడి. అదేవిధంగా తత్కాలికమునకు అమలులో ఉన్న నిబంధనలను అనుసరించి భూమి లేని పేదలకు బదలాయించబడిన లేక ఇవ్వబడిన భూమి కూడా అసైన్ చేయబడిన భూమిగానే పరిగణించబడుతుంది. అసైన్ చేయుట అనే పదాన్ని కూడా ఇదే విధంగా అన్వయించుకోవాల్సి ఉంటుంది. అయితే వివరణ: కొన్ని భూములు తనఖా పెట్టడం అన్యాక్రాంతముగా పరిగణించబడిన యొక్క సంస్థల గురించి తెలియజేస్తాను. అందులో 1 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేక స్థానిక సంస్థలకు తనఖా పెట్టడమైనా, సహకార సంఘాల చట్టం 1964 క్రింద రిజిస్టర్ కాబడిన లేక రిజిస్టర్ అయినట్లుగా పరిగణింపబడు సహకార సంఘానికి, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టంలో నిర్వహించబడిన ఏదైనా అనుబంధ బ్యాంకు అంటే సబ్సిడరీ బ్యాంక్, బ్యాంకింగ్ కంపెనీలు, ఎక్విజిషన్ మరియు ట్రాన్స్ఫర్ అండ్ అండర్టేకింగ్స్ చట్టం 1970లోని సెక్షన్ 3 క్రింద నెలకొల్పబడిన ఏదైనా క్రొత్త బ్యాంకు. నెంబర్ 2 ప్రభుత్వం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెంబర్ 3 భూమి లేనివాడు, ల్యాండ్లెస్ పూర్ పర్సన్. అయితే పైన సూచించిన విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేక స్థానిక సంస్థలకని కానీ,
సహకార సంఘాల చట్టం 1964 కింద రిజిస్టర్ కాబడిన లేక రిజిస్టర్ అయినట్లుగా పరిగణింపబడిన సహకార సంఘానికి కానీ వ్యవసాయ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి లేదా సబ్సిడరీ బ్యాంక్స్ అంటే ఏదైనా అనుబంధ సంస్థలకు సంబంధించిన బ్యాంకులకు కానీ మనం తనఖా పెట్టినట్టయితే అలాంటి భూమి అన్యాక్రాంతం కింద పరిగణింపబడదని చెప్పి సెక్షన్ 2 మనకు తెలియజేస్తూ ఉంది. అందులో భూమి లేని పేదవాడు అంటే ల్యాండ్లెస్ పూర్ పర్సన్ 1.0111715 హెక్టార్ల కన్నా అంటే 2 ఎకరాలు ఎక్కువ మాగాని భూమి లేక 2.0234330 హెక్టార్ల కన్నా అంటే 5 ఎకరాలు ఎక్కువ మెట్ట భూమి లేక ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన భూమి కన్నా ఎక్కువ భూమి లేకుండా ఉండి మరే ఇతర జీవనాధారం లేని వ్యక్తి భూమి లేని పేదవాడిగా పరిగణింపబడతాడు. వివరణ: ఈ క్లాజ్ క్రింద భూ విస్తీర్ణాన్ని కొలిసే క్రమంలో 0.404686 హెక్టార్లు అంటే 1 ఎకరం మాగాని భూమి, 0.809372 హెక్టార్ల అంటే 2 ఎకరాల మెట్ట భూమితో సమానం. అంటే గమనించాల్సింది, ఈ నిర్వచనాన్ని బట్టి భూమి లేని పేదవాడు అంటే అసలు ఏమాత్రం భూమి లేని వ్యక్తి అనే అర్థం కాదు. అసలు భూమి ఏమీ లేని వారు వ్యవసాయ కూలీలుగా పరిగణింపబడతారు. 2.5 ఎకరాల మాగాని భూమి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న రైతులు అంతా ఈ చట్ట పరిధిలో భూమి లేని నిరుపేదవారే. అందులో పాయింట్ 4 నోటిఫికేషన్ అనగా ఆంధ్రప్రదేశ్ గెజెట్లో అంటే రాజపత్రం ప్రచురించబడిన నోటిఫికేషన్. నోటిఫైడ్ అనే పదాన్ని కూడా అదే విధంగా అన్వయించుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 5 నిర్దేశింపబడిన అంటే ప్రెస్క్రైబ్డ్ అనగా ఈ చట్టమునకు అనుబంధముగా గల నిబంధనలలో నిర్దేశించబడిన విధముగా అని అర్థం. నెంబర్ 5 ట్రాన్స్ఫర్ అంటే బదలాయింపు. అసైన్ చేయబడిన భూములను విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం, మార్పిడి చేసుకోవడం అంటే ఎక్స్చేంజ్, అస్వాధీన లేక స్వాధీనపూరితంగా తనఖా పెట్టడం, కౌలుకు ఇవ్వడం, మరే విధంగా అయినా లావాదేవీలు జరపడం అనేవి సదరు భూములు బదలాయింపుగానే పరిగణింపబడతాయి. అదేవిధంగా సదరు భూములపై ఛార్జ్ ఉండటం, సదరు భూముల విక్రయం, బహుమతి, మార్పిడి అంటే తనఖా, కౌలు, ఇతర విధముల లావాదేవీలకు సంబంధించి ఒప్పందం చేసుకోవడం కూడా బదలాయింపుగానే పరిగణింపబడుతుంది. అయితే సదరు భూములకు సంబంధించి వీలునామా రాయడం మాత్రం బదలాయింపుగా పరిగణింపబడదు. గమనిక: అసైన్ చేయబడిన భూములను బదలాయించడం నిషేధం. అందువలన బదలాయింపు అంటే ఏమిటో ఈ క్లాజ్ వివరించింది. వీలునామా అనేది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అమలులోనికి వస్తుంది కనుక వీలునామా పూర్వక బదలాయింపు ఈ క్లాజ్ పరిధిలో బదలాయింపుగా పరిగణింపబడదు. ఇది మనం గమనించాల్సింది. సెక్షన్ 3 అసైన్ చేయబడిన భూములను బదలాయింపు లేక అన్యాక్రాంతం చేయరాదు. ఇది ఇంపార్టెంట్. ఈ చట్టం అమలులోనికి రాకపూర్వం కానీ లేక అమలులోనికి వచ్చిన తర్వాత కానీ వ్యవసాయం చేసుకున్న నిమిత్తం ఒక భూమి లేని పేద వ్యక్తికి ప్రభుత్వం ఏదైనా భూమిని అసైన్ చేసి ఉండవచ్చు, లేక నివేశన స్థలములను అసైన్ చేసి ఉండవచ్చు. సదరు భూములను బదలాయించడం నిషేధం. ఒకవేళ బదలాయింపు జరగనట్లుగా పరిగణింపబడుతుంది. అందువలన ఒకవేళ బదలాయింపు జరిగినప్పటికీ సదరు బదలాయింపు వలన ఆ భూములపై ఎవరికీ ఎటువంటి హక్కులు సంక్రమించవు. ఈ విషయంలో ఇతర శాసనములలో ఏమీ ఉన్నది, బదలాయింపు పత్రములో ఏమి ఉన్నది అన్నది అప్రస్తుతము. నెంబర్ 2 భూమి లేని పేద వ్యక్తి తనకు అసైన్ చేయబడిన భూమిని మరొకరికి బదలాయించరాదు. అసైన్ చేయబడిన భూమిని ఎవరూ కొనరాదు, బహుమతిగా పొందరాదు, కౌలుకి తీసుకొనరాదు, మార్పిడి కూడా చేసుకొనరాదు. అదేవిధంగా తనఖా కూడా పెట్టుకొనరాదు, మరే విధంగా కూడా దాన్ని పొందరాదు
అని సెక్షన్ 3 చెప్తుంది. నంబర్ 3, పైన ఉదహరించిన 1, 2 సబ్సెక్షన్లలోని నిబంధనలకు వ్యతిరేకముగా జరిగిన బదలాయింపు లేక స్వాధీనము చెల్లనేరదు. అంటే ఫస్ట్ చెప్పినటువంటి చట్టం ఫస్ట్ పాయింట్ సెక్షన్ 3లో మొదటి పాయింట్, ఈ చట్టం అమలులోకి రాక పూర్వం కానీ అమలులోకి వచ్చిన తర్వాత కానీ వ్యవసాయం చేసుకునే నిమిత్తం ఒక భూమి లేని పేద వ్యక్తికి ప్రభుత్వం ఏదైనా భూమిని అసైన్ చేసి ఉండొచ్చు, లేక నివేశన స్థలములకు అసైన్ చేసి ఉండొచ్చు. అలాంటి భూములని బదలాయించడం నిషేధం అనేది సెక్షన్ 1 చెబుతుంది. సెక్షన్ 2, భూమి లేని పేద వ్యక్తి తనకు అసైన్ చేయబడిన భూమిని మరొకరికి బదలాయించరాదు, అనుభవించాలే తప్ప అమ్మకూడదు, కొనరాదు, బహుమతిగా పొందరాదు, కౌలుకు కూడా తీసుకోకూడదు, మార్పు చేసుకోకూడదు, తనఖా కూడా పెట్టకూడదు అనేది నెంబర్ 2 సబ్సెక్షన్లో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన బదలాయింపు లేక స్వాధీనం చెల్లనారదని చెప్పి చెప్తూ ఉంది. నెంబర్ 4, సబ్సెక్షన్ 2లో ఉదహరించిన బదలాయింపు అనేవి సివిల్ కోర్టు జారీ చేయు డిక్రీలను, ఉత్తర్వులను అమలు చేయుటకు మరేదైనా అవార్డు లేక మరేదైనా అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయుటకు కూడా వర్తిస్తాయి. నెంబర్ 5, అయితే ఒక వ్యక్తికి అసైన్ చేయబడిన భూమిని అతని నుండి కానీ లేక అతని నుండి బదలాయింపు పొందిన వ్యక్తి నుండి కానీ మరొక భూమి లేని పేద వ్యక్తి ఈ చట్టం అమల్లోనికి రాకముందు సద్భావనతో ప్రతిఫలపూర్వకముగా కొనుగోలు చేసినట్లయితే ఈ సెక్షన్ వర్తించదు. అదే సమయంలో ఈ చట్టం అమల్లోనికి వచ్చే సమయమునకు సదరు భూమి ఆ వ్యక్తి స్వాధీనంలోనే ఉండి వ్యవసాయం చేయబడుతూ ఉండాలి, లేక నివాస స్థలంగానే ఉండాలి. అంటే ఒక వ్యక్తి అసైన్ చేయబడిన భూమిని అతని నుండి కానీ లేక అతని నుండి బదలాయింపు పొందిన వ్యక్తి నుండి కానీ మరొక భూమి లేని పేద వ్యక్తి ఈ చట్టం అమల్లోనికి రాకముందే సద్భావనతో ప్రతిఫలపూర్వకముగా కొనుగోలు చేసినట్లయితే, అంటే మంచి హృదయంతో దాని యొక్క ప్రతిఫలం పూర్వకంగా కొనుగోలు చేసినట్లయితే ఈ భూమి బదలాయింపు అన్యాక్రాంతం కింద రాదనేది సెక్షన్ చెబుతూ ఉంది. అదే సమయంలో ఈ చట్టం అమల్లోనికి వచ్చే సమయమునకు సదరు భూమి ఆ వ్యక్తి స్వాధీనంలోనే ఉండి వ్యవసాయం చేయబడుతూ ఉండాలి, లేక నివాస స్థలముగానే ఉండాలి. గమనిక, భూమి లేని పేదలకు భూమిని అసైన్ చేయడం అనేది ఈ చట్టం రాకపూర్వం కూడా ఉన్నది. అయితే అప్పటి నిబంధనలోని లోపాలను సవరించుకుంటూ సమగ్రంగా ఈ చట్టం రూపొందించబడింది. అందువలన ఈ చట్టం అమల్లోనికి రాకపూర్వం అమలులో గల చట్టాలు, నిబంధనల క్రింద అసైన్ చేయబడిన భూములకు కూడా వర్తించే విధంగా ఈ సెక్షన్ రూపొందించబడింది. ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే, ఒకసారి భూమి లేని పేద రైతుకు భూమి అసైన్ చేయబడితే అది వంశపారంపర్యంగా కొనసాగుతుందే తప్ప బదలాయింపకూడదు. అసైన్ చేసే సందర్భంలో ఇవ్వబడే డి పట్టాలోని మొదటి నిబంధన ఇదే. అంటే ఒక వ్యక్తికి భూమి అసైన్ చేయబడితే ఆ భూమిని తదనంతరం అతని వారసులు కూడా ఎవరికి బదలాయించకూడదు. ఇది మనం గమనించాలి. ఒక అసైన్మెంట్ భూమిని ఒక పేదవాడికి గవర్నమెంట్ అసైన్ చేస్తే ఆ యొక్క భూమిని వారసత్వంగా వారసులు మాత్రమే వారికి మాత్రమే సంక్రమిస్తుంది తప్ప వారి దగ్గర నుండి మళ్ళీ వేరే ఒకరికి అమ్మడం, వారు బదలాయించుకోవడం అనేది చేయకూడదని చెప్పి ఈ యొక్క చట్టం చెబుతూ ఉంది. అయితే క్లాజ్ 1లో కొంత అస్పష్టత ఉన్నది. ఇంతకు ముందే వివరించినట్లుగా పేదలకు భూములను, ఇండ్ల స్థలాలను ఇవ్వడం ఈ చట్టం అమల్లోనికి రాకపూర్వం కూడా ఉన్నది. అప్పుడు ఇవ్వబడిన పట్టాలలో సదరు భూములను అన్యాక్రాంతం చేయకూడదన్న షరతు లేకపోయినట్లయితే ఆ భూములకు ఈ సెక్షన్ వర్తించదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. శ్యామసుందర్ వి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2001, 6 ALT 128 ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు పలు
సందర్భాల్లో స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ ఒక భూమి లేని పేద వ్యక్తికి ఇవ్వబడిన అసైన్ భూమిని మరొక భూమి లేని పేద రైతు ప్రతిఫలపూర్వకంగా కొనుక్కుంటే ఈ సెక్షన్ వర్తించదు. అటువంటి బదలాయింపు చెల్లుబాటు అవుతుంది. సబ్ సెక్షన్ 5 చదివితే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. అయితే ఈ సెక్షన్ వర్తించాలంటే 3 షరతులు ఉన్నాయి. 1, కొనుక్కున్నది కూడా భూమి లేని రైతు అయి ఉండాలి. 2, ప్రతిఫలపూర్వకంగా కొనుగోలు జరిగి ఉండాలి. 3, కొనుగోలు చేయటం అనేది సద్భావనతో జరిగి ఉండాలి. అంటే తాను కొనబోతున్నది అసైన్ చేసిపడిన భూమి అని అతనికి తెలియకుండా ఉండాలి. ఆ భూమి అసైన్ భూమి అన్న విషయం తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అతను కూడా భూమి లేని పేదవాడి అయినా ప్రతిఫలం చెల్లించి కొన్న అటువంటి కొనుగోలు చెల్లనేరదు. ఇది గమనార్హం. అంటే కొనుగోలు చేయడం అనేది సద్భావంతో జరిగి ఉండాలి. అంటే తాను కొనబోతున్నది అసైన్ చేయబడిన భూమి అని అతనికి తెలియకుండా ఉండాలి. ఆ భూమి అసైన్ భూమి అని అన్నా కూడా తెలిసి విషయం కొనుగోలు చేసినట్లయితే ఆ భూమి అతను పేదవాడైనా కూడా ప్రతిఫలం చెల్లించి కొన్న అటువంటి కొనుగోలు చెల్లనేరదని చెప్పి మనం గమనించాలి. సెక్షన్ 4, సెక్షన్ 3 ఉల్లంఘన పర్యవసానం. 1, ఏదైనా ఒక అసైన్ చేయబడిన భూమి విషయంలో సెక్షన్ 3లోని సబ్సెక్షన్ 1లోని నిబంధనలు అతిక్రమించబడినట్లు జిల్లా కలెక్టర్ కానీ లేక ఇందు నిమిత్తం అధికారం ఇవ్వబడిన అధికారి కానీ, అంటే మండల రెవెన్యూ అధికారి కన్నా తక్కువ హోదా కలిగి ఉండరాదు. విశ్వసించినట్లయితే ఈ క్రింది విధముగా వ్యవహరించవచ్చు. అది ఎలా అంటే, సదరు భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నదో అతనిని ఈ చట్ట నిబంధనానుసారం ఆ భూమి నుండి గెంటివేసి సదరు భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. నెంబర్ 2, సదరు భూమి వాస్తవంగా ఎవరికి చెందినదో ఆ వ్యక్తికి సదరు భూమిని కలిగి ఉండుటకు ఇంకా అర్హత ఉన్నట్లయితే అతనికి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. లేక అర్హత గల మరొక భూమి లేని పేద రైతుకు అసైన్ చేయవచ్చు. అయితే ఆ విధంగా స్వాధీనం చేసుకున్న భూములు లేక ఆ ప్రదేశంలోని భూములు ప్రజోపయోగం దృష్ట్యా ప్రజలకు అవసరమైనవిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లయితే 1, 2 సబ్ క్లాజులు వర్తించవు. Restore the assigned land other than those lands areas as may be notified by the government from time to time in public interest for public purpose. అయితే సదరు భూమి వాస్తవముగా ఎవరికి చెందినదో అతనికి లేక అతని వారసునికి ఆ భూమిని ఒకసారి తిరిగి స్వాధీనం చేసిన తర్వాత ఆఫ్టర్ ద ఫస్ట్ రిస్టోరేషన్ ఆ వ్యక్తి దానిని మరొకసారి ఎవరికైనా బదలాయిస్తే మాత్రం ఆ భూమి అర్హత గల మరొక భూమి లేని పేద వ్యక్తికి అసైన్ చేయబడుతుంది. అయినప్పటికీ ఆ గ్రామంలో కానీ లేక ఆ ప్రాంతంలో కానీ అర్హులైన భూమి లేని పేదలు లేనట్లయితే ఆ భూమి ప్రజోపయోగ అవసరాలకు వినియోగించబడుతుంది. వివరణ: ఈ క్లాజుకు సంబంధించి ప్రజా ప్రయోజనం అంటే బలహీన వర్గాలకు ఇల్లు, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధితో సహా మరే ఇతర ప్రయోజనమైనా కావచ్చు. ప్రభుత్వం చేత ఎప్పటికప్పుడు నోటిఫై కాబడే ప్రాంతాలలో క్లాజ్ ఏ క్రింద స్వాధీనం చేసుకునేబడే భూములు ప్రజా ప్రయోజనం కోసం వినియోగించబడతాయి. సెక్షన్ 4A క్రింద అప్పీలుపై వెలువడు తీర్పు లేక సెక్షన్ 4B క్రింద రివిజన్ దరఖాస్తుపై వెలువడు తీర్పులు మినహాయించి సబ్సెక్షన్ 1 క్రింద వెలువరించబడు ఉత్తర్వులకు తిరుగు ఉండదు. సదరు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎటువంటి సివిల్ దావాను దాఖలు చేయరాదు. ఈ చట్టం ద్వారా తమకు సంక్రమించబడిన అధికారాలను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వ అధికారి లేక అథారిటీ తీసుకున్నా లేక
తీసుకొనబోవు చర్యలను నిరోధిస్తూ సివిల్ న్యాయస్థానం ఎటువంటి నిషేధపు ఉత్తర్వులను జారీ చేయరాదు. ఈ సెక్షన్ సంబంధించి ఏదైనా అసైన్డ్ భూమి అసైన్ చేయబడిన వ్యక్తి లేక అతని వారసుని స్వాధీనంలో కాకుండా మరొక వ్యక్తి స్వాధీనంలో ఉన్నట్లయితే సెక్షన్ 3లోని సబ్సెక్షన్ 1లోని నిబంధనలు ఉల్లంఘించబడినట్లే పరిగణింపబడుతుంది. ఆ విధంగా ఉల్లంఘించబడలేదని రుజువు అగు వరకు గమనిక. బి మరియు సి క్లాజులు 8/2007 చట్టం ద్వారా సవరించబడినప్పటికీ 21/1/2007 నుండి అమల్లోనికి వచ్చినట్లుగా పరిగణింపబడతాయి. ఈ క్లాజులే అత్యంత వివాదాస్పదమయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ భూమి లేని పేదలకు ఇవ్వబడిన అసైన్ భూములలో ఎక్కువ భాగం అన్యాక్రాంతమయ్యాయి. పలు దఫాలు చేతులు మారాయి. ఆ విధంగా అన్యాక్రాంతమైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ విధంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి భూమి లేని పేదలకు పంచకుండా ప్రభుత్వం తన వద్దే ఉంచుకునే విధంగా బి మరియు సి క్లాజులు సవరించబడ్డాయి. దీనితో ప్రభుత్వం ఆ భూములను వ్యాపార వర్గాల వారికి, బడా పారిశ్రామికవేత్తలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కట్టబడుతుందనే ఒక భయం చాలా మందికి ఏర్పడింది. అందువలన భూమి లేని పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమి మిగలదని, కాబట్టి స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములను తిరిగి భూమి లేని పేదలకే పంచాలని కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తూ భూ పోరాటాలు చేస్తున్నాయి. ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో మాదిరిగా సవరణకు పూర్వం ఉన్న విధంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి భూమి లేని పేదలకే పంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై వివాదం, ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయాన్ని అలా ఉంచి ఈ సెక్షన్ పరిధిని గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. భూమి లేని పేదవారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని వారే వంశపారంపర్యంగా అనుభవించాలి. ఎవరికీ అన్యాక్రాంతం చేయకూడదు. ఇందుకు విరుద్ధంగా అన్యాక్రాంతం చేస్తే అటువంటి అన్యాక్రాంతాలు చెల్లనేరవు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వస్తే వెంటనే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత ఆ భూమిని ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటూ లేదా మరెవరికైనా ఇస్తుందన్నది వేరే విషయం. అయితే ఇందుకు కాలపరిమితి లిమిటేషన్ లేకపోవడం విశేషమే. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వం కావాలనే ఈ సెక్షన్ ఆ విధంగా రూపొందించింది. అసైన్ భూములు అన్యాక్రాంతం బహిరంగ రహస్యమే అయినా రాజకీయ నాయకుల కండబలం, ఉద్యోగుల, అధికారుల అలసత్వం, అవినీతి మూలంగానే అన్యాక్రాంతాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అందువలన రాజకీయంగానో మరో విధంగానో అవసరం ఏర్పడినప్పుడే ప్రభుత్వానికి అన్యాక్రాంతాల విషయం గుర్తుకు వస్తుంది. ఈలోగా కొన్ని సంవత్సరాలు, కొన్ని సందర్భాలలో 20 లేక 30 సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. ఈ కారణం మూలంగానే లిమిటేషన్ గురించి కావాలని ఈ సెక్షన్లో ప్రస్తావించబడలేదు. అందువలన అన్యాక్రాంతమైన భూములను ఎప్పుడైనా కొన్ని సంవత్సరాల తర్వాత స్వాధీనం చేసుకునే విశేషాధికారం ప్రభుత్వానికి సంక్రమించింది. అయితే ఈ విధంగా లిమిటేషన్ లేకపోవడం పలు సందర్భాలలో వివాదగ్రస్తమైంది. అనేక సందర్భాలలో అన్యాక్రాంతం జరిగిన దశాబ్దాలను గడిచిపోవడంతో ఆ ప్రదేశాలలో పక్కా భవనాలు నిర్మించడం, వాటికి మున్సిపాలిటీలు అనుమతి ఇవ్వడం, విద్యుత్తు, మంచినీరు, పక్కా రోడ్లు వంటి సదుపాయాలు ఏర్పడటం కూడా జరిగిపోయింది. ఇటువంటి సందర్భాలలో అసైన్డ్ భూమి అంటూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం వివాదాలకు, స్థానికుల నుండి ప్రతిఘటన కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాయి. చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దశాబ్దాల తర్వాత ఆ విధంగా స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేశాయి. కలెక్టర్ అండ్ అదర్స్ వి పి మంగమ్మ 2003 6/4 SCC 488 ఇబ్రహీంపట్నం తాలూకా వైవాస్య కాలనీ సంఘం కె సురేష్ రెడ్డి 2003 7 SCC 677 సంతనం స్టేట్ ఆఫ్ ఏపీ 2006 to ALD
566 AP. ఈ విధంగా ఉన్నత స్థానాలు, న్యాయస్థానాలు వెలువరించిన తీర్పుల సారాంశం ఏమిటంటే, చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతం కాబడిన భూములు స్వాధీనం అనేది సకాలంలో సమంజసమైన కాల వ్యవధి లోపల, అంటే రీజనబుల్ టైంలో జరగాలి. అంతే తప్ప చాలా కాలం తర్వాత జరగరాదు. మరొక విషయం ఏమిటంటే, ఈ చట్టం ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినది. వ్యవసాయం నిమిత్తం ఈ చట్టం క్రింద భూములు అసైన్ చేయబడతాయి. అందువలన అవి అక్రమంగా అన్యాక్రాంతం అయినప్పుడు ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని అవకాశం ఉంటే వాటిని అసలు హక్కుదారుడికి ఇవ్వాలి. అటువంటి అవకాశమే లేకపోతే వ్యవసాయ నిమిత్తమే మరొక అర్హుడైన వ్యక్తికి ఇవ్వాలి. అయితే నగరీకరణ, పారిశ్రామికీకరణ వలన పట్టణాలు విస్తరించడంతో వ్యవసాయం కొరకు అసైన్ చేయబడ్డ అనేక భూములు పట్టణాలలో కలిసిపోయి వ్యవసాయయోగ్యం కాకుండా పోయాయి. అటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని అసలు హక్కుదారుడికి తిరిగి స్వాధీనం చేయని అవసరం లేదు. ఆ భూములను ప్రభుత్వం మరొక విధంగా ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని చెప్పి మనం గమనించవచ్చు. తదుపరి అంశం మరొక వీడియోలో మీ ముందుకు వస్తానని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే